తర్వాత గురువుగారు ఈ ఉగాది సందర్భం గురించి కానీ లేకపోతే ఉగాది పచ్చడి సందర్భం గురించి కానీ పురాణాలలో ఎక్కడైనా ప్రస్తావన ఉందా, ఉంటే ఏ విధంగా ఉంది అని? ఇప్పుడు మీకు ఒక దేవాలయం ఉందనుకోండి, ఆ దేవాలయం పురాణంలో చెప్పబడిందా లేదా అన్నదాన్ని పరిశీలించడం సాధ్యం కాదు. ఉదాహరణకి మీకు రామేశ్వర క్షేత్రం ఉంది. రామేశ్వర క్షేత్రం గురించి రామాయణంలో ఉందా అన్నది చూడరు, స్థల పురాణం చూస్తారు. అప్పుడు అవును, అది స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది. రామేశ్వరం గురించి స్కాంద పురాణంలో చెప్పబడిన దాన్ని పరిశీలిస్తారు, స్థల పురాణాన్ని పరిశీలిస్తారు. స్థల పురాణం కూడా అంత గొప్పది. అట్లాగే కొన్ని కొన్ని ఆచారముగా వస్తాయి చూడండి. ఇది మా ఇంట్లో ఆచారం అండి అంటారు. ఆచారము అంటే అనుష్ఠింపబడినది. అది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఈ ఆచారం ఉంటుంది. ఈ ప్రాంతాన్ని బట్టి ఆచారం ఎందుకు ఉంటుంది అంటే ఆ ప్రాంతమనందున్న వాతావరణాన్ని బట్టి నిర్ణయిస్తారు. ఇప్పుడు మీకు ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, కేదార్నాథ్లో శివలింగానికి అభిషేకం చేసేటటువంటి వ్యక్తి పంచె కట్టుకుని బనీన్ వేసుకుని దాని మీద చొక్కా వేసుకుని దాని మీద ఉన్ని దుస్తులు ధరించి దాని మీద శాలువా కప్పుకుని ఆయన అభిషేకం చేస్తాడు. మీరు ఆంధ్రదేశంలో శివాలయంలో అభిషేకం చేయడం చూస్తే పంచె కట్టుకుని ఉత్తరీయం ఒక్కటే వేసుకుని అభిషేకం చేస్తారు. ఇక్కడ చేసినట్టుగా మీరు అక్కడ చేయమన్నారనుకోండి, ఆయన చలికి కొయ్యబారిపోతాడు. అక్కడ వాతావరణం వేరు. అక్కడ వాతావరణం వేరైనప్పుడు అక్కడ వస్త్రధారణ వేరు, అక్కడ ఆచారం మారుతుంది. ఇక్కడి పరిస్థితిని బట్టి భౌగోళిక వాతావరణ పరిస్థితులను బట్టి ఆచారము మారుతుంటుంది. అందుకని ఉగాది పచ్చడిని గురించి ఈ ప్రాంతంలో ఇక్కడ చాంద్రమానం పాటించే వాళ్ళు ఇది ఇలా చెయ్యండి అని చెప్పి దీనికి అనుగుణమైనటువంటివి ఏ ఋషులు చెప్పారో అవి ఆ గ్రంథములో ఎందుకు కనపడతాయి అంటే మీకు బాగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాలి అంటే ఈ పండగలు ఎట్లా పాటించాలి, ఏ నెలలో ఏమొస్తాయి చెప్పేటటువంటి కొన్ని కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథముల యందు ఈ విశేషాలు మీకు కనపడతాయి తప్ప పౌరాణిక వాంగ్మయమునందు ఇది కనపడాలన్న నియమం ఉండదు అసలు. ఎందుకంటే అది ఏ ప్రాంతంలో జరిగిందో తెలియనప్పుడు అది ఖచ్చితంగా ఆ కాలంలో ఆ దేశంలో ఆ వాతావరణంలో ఇది వచ్చి ఇది తిన్నారని చెప్పడం ఎట్లా సాధ్యమవుతుంది? అందుకని పురాణంలో కనపడే అవకాశం ఉండదు. ఇక తదుపరి ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయాలి, పంచాంగానికి పూజ నిర్వహించాలి అంటారు. ఏంటి గురువుగారు ఈ పంచాంగ శ్రవణ విశిష్టత ఏంటి? ఇది పంచాంగము అనేటటువంటిది కాలాన్ని దర్శనం చేయడం. ఇప్పుడు చూడండి, చెయ్యి ఉంది, పని చేయడానికి పనికొస్తుంది, ముక్కు వాసన చూడడానికి పనికొస్తుంది, కన్ను దూరంగా ఉన్నదాన్ని చూడడానికి పనికొస్తుంది. అట్లాగే జ్యోతిషము అన్నది వేదమునకు ఉపాంగం. ఆ జ్యోతిష శాస్త్రం ఏం చేస్తుందంటే కాలంలో రాబోయే కాలాన్ని ఎలా ఉంటుందో లెక్క కడుతుంది. అది ఒక వ్యక్తి జాతకం దగ్గర నుంచి గ్రహ గతులను బట్టి ఒక దేశ పరిస్థితి వరకు ప్రపంచ పరిస్థితి వరకు కూడా దర్శించగలిగినటువంటి సమర్థత ఆ శాస్త్రమునందు నిష్ణాతులైన వారికి కలుగుతుంది. ఒక్కొక్కరు తప్పు చెప్పారండి అందుకని శాస్త్రం తప్పని అనకూడదు. ఒక వైద్యుడు మీకు వైద్యం చేయడంలో పొరపాటు పడ్డాడు అనుకోండి, వైద్యుడు పొరపాటు పడ్డాడు, అంతేగాని వైద్య శాస్త్రమే తప్పెట్లా అవుతుంది? ఇంకో వైద్యుడు దాన్ని దిద్దచ్చు. అసలు జ్యోతిష శాస్త్రమే తప్పని అనకూడదు. జ్యోతిష శాస్త్రం లేకపోవడం ఏమిటి? రామాయణంలో రాముడు ముహూర్త నిర్ణయం చేసుకున్నాడు. మా వంశం నక్షత్రం అదిగో విశాఖ నక్షత్రం ప్రకాశిస్తోందనేవాడు. ఇప్పుడు నాకు ఈ నక్షత్రం అనుకూలం అనేవాడు, ఈ శకునం నాకు అనుకూలం అనేవాడు, ఈ శకునం నాకు అనుకూలం కాదనేవాడు. రామాయణ భారత భాగవతాది గ్రంథములలో కూడా ఇవన్నీ కనపడతాయి. జ్యోతిషము అంటే కాలంలో ఏం జరుగుతోందో తెలుసుకునేటటువంటి లక్షణం. పంచాంగము అని పిలుస్తారు దాన్ని. పంచాంగము అంటే 5 అంగములు కలిగినది అని. అందులో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అని ఉంటాయి. ఈ 5 కూడా ప్రతిరోజు ఒకసారి చూడాలి. అవి చూసినట్లయితే మనం ఏ పని ఏ కాలంలో చేస్తే ఆనుకూల్యత పొందుతుందో తెలుస్తుంది. మీరు చూడండి, వైద్యుడు మీకు దగ్గుగా ఉంటే ఏదో ఔషధం ఇచ్చి 3 పూట్ల
2 చెంచాలు వేసుకోండి అంటాడు. అవును. ఎన్నాళ్ళల్లో తగ్గచ్చండి అని మీరు అడిగారు అనుకోండి, పర్వాలేదు ఒక 4-5 రోజుల్లో తగ్గిపోతుంది అన్నాడు అనుకోండి. మీరు 4-5 రోజులు ప్రతి పూట 2 చెంచాలు వేసుకోవాలి తప్ప, అయితే పోనీ అటు ఇటుగా చూసినా 5 రోజుల్లో తగ్గిపోతుంది కాబట్టి రోజుకి 6 చెంచాలు కాబట్టి 5 6 30 చెంచాలు ఇప్పుడు తాగేస్తే తగ్గిపోతుందా అని చెప్పి తాగేస్తే ఏమవుతుంది, మత్తు వచ్చి పడిపోతాడు. అంతే కదా. అలా ఉండదు. కాలంలో ఎంతంత ఎప్పుడెప్పుడు వాడాలో అంతంత అప్పుడప్పుడు వాడుతున్నామా లేదా ఔషధాన్ని. అవును. అట్లాగే ఉపాసనలో కూడా ఏ కాలమునందు ఎంత ఏది చెయ్యాలో చెప్తూ ఉంటారు. అది తిథి ద్వారా, వారము ద్వారా, నక్షత్రము ద్వారా, కరణము ద్వారా, యోగము ద్వారా చెప్పబడుతూ ఉంటుంది. అది మీరు పరిశీలించారనుకోండి, ఈ తిథి నాడు ఈ పనులు చెయ్యొచ్చు కాబట్టి ఇది సానుకూల్యమవుతుంది. ఈ నక్షత్రం నాది, ఈ నక్షత్రానికి ఈ నక్షత్రం ప్రత్యక్తార, లేకపోతే మిత్రతార, క్షేమతార, సంపత్తార, దాన్ని బట్టి నేను ఈ పని ఈ నక్షత్రంలో చెయ్యొచ్చు, ఈ పని ఈ నక్షత్రంలో వద్దు చెయ్యొద్దు. ప్రత్యేకమైనవైతే ఆనుకూల్యత చూసుకుంటారు. కాలమే ఈశ్వర స్వరూపం కాబట్టి. కాదనుకుంటారా, సాధారణమైన పనులు ఉంటాయి. ఉద్యోగానికి వెళ్ళాలి, ఇవాళ నాకు నక్షత్రం సరిపోదండి అండవు, అవి చేసేస్తారు. ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయనుకోండి, ఓ వివాహమో, ఓ గృహప్రవేశమో, ఓ ఉపనయనమో, లేకపోతే విద్యారంభమో, వ్యాపార ప్రారంభమో, కొత్త పుస్తకాలు పెట్టుకోవడమో, వాటికి పంచాంగాన్ని ఆధారం చేసుకుంటారు. దీని కాలదర్శనము. ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చేయమంటారంటే భయపడమని కాదు. ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రానికి అంత బాగా లేదండి మీకు అన్నారనుకోండి, ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, అంత బాగా లేదని నిర్ణయించేవాడు ఎవరు? ఈశ్వరుడు. ఆయన మన కంటికి కనపడడు. ఆయన ఏం చేస్తాడు, ఆ సంవత్సరం మీకు అంత యోగ్యంగా ఆయన ఉంచలేదు, ఉండాలని మీరు కోరుకుంటున్నారు అనుకోండి, ఎవరు అలా చేయగలరు దాన్ని? అయోగ్యంగా ఉంచకుండా యోగ్యంగా ఉండేటట్టు చూడగలిగిన వాడెవరు? ఈశ్వరుడు. అప్పుడు మీరు ఏం చేయాలి? నాకు అనుకూలంగా లేనిది అనుకూలంగా కావాలి అంటే నేను ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలి కాదు, బాగా ప్రయత్నం చేయాలి. అట్లా ఉపాసన పెంచుకొని ఈశ్వర కృపకు పాత్రులు కండి అని చెప్పడానికే తప్ప భయపడిపోవడానికో నేలపడిపోవడానికో కాదు. అట్లాగే అనుకూలము అన్నారనుకోండి, గాలిలో మేడలు కట్టేయమనో విర్రవీగిపోమ్మనో అది కూడా కాదు. రెండిటి యందు కూడా సమబుద్ధితో కాలము అనుకూలముగా ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోవడం, అనుకూలముగా లేకపోతే తొట్టుపడిపోకుండా నిభాయించుకునే ప్రయత్నం, ఈశ్వరుణ్ణి గట్టిగా ఉపాసన చేసి తెలుసుకోవడం. ఈ రెండిటి కోసం పంచాంగ శ్రవణం చేస్తారు. ముందు జాగ్రత్త చర్యగా తెలుసుకోవడం. చూడండి, విమానం హైదరాబాద్లో బయలుదేరి రాజమండ్రిలో దిగాలనుకోండి, హైదరాబాద్లో వాతావరణం బాగుందని విమానం బయలుదేరదు. రాజమండ్రిలో చాలా విపరీతమైన గాలిటండి, చాలా పెద్ద వర్షం పడుతోంది అంటే రాజమండ్రిలో వాతావరణం బాగులేదని హైదరాబాద్ విమానం బయలుదేరదు. అవును. అట్లా కాలంలో ఏది మీకు అనుకూలంగా ఉందని తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు జాగ్రత్త పడి చెయ్యకూడనిది చెయ్యకుండా నిభాయించుకుంటారు. చాలా చక్కటి ఉదాహరణతో తేలిక అర్థమేంటి చెప్పారు. అంతే, దాని కొరకు తప్ప భయపడిపోమ్మని కాదు, జాగ్రత్త పడమని. గురుగారు, తర్వాత